కోడిని కోయడానికి కొడవలు దొరకలేదు, కత్తి దొరికింది. దీంతో కొయ్యాలో ఏంటో. అయ్య బాబాయ్, ఇక్కడ కోడిని కట్టేసిన ఏమైంది? కొంప తీసి అమ్మాయి గారి కానీ ఇప్పేశారంటే. ఇప్పుడు అయ్యగారి కానీ వచ్చారంటే దీని పీక్ కాదు, నా పీక దిగిపోదు. బో 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 బో. యారా ఇంకా కోడితో కుస్తీ పడుతున్నావా? అంటే కోడి కూసేదాకా కోడి కూర తయారవుదన్నమాట. నన్నేసేయమంటారండి? కోడిని కోయడం చూస్తే అమ్మాయి గారికి కళ్ళు తిరుగుతాయి. అన్నంగిని పక్కన కోడి కూర లేకపోతే తమకు ముద్ద దిగతావు. మీ ఇద్దరి మధ్యన నేను మధ్యలో అయిపోతున్నానండి. ఏడ్చావు కానీ కోడిని తగాయి, కడుపు నకనకలాడిపోతాను. అయ్యి బాబు, నేను కోయనండి. ఎందుకు కోయవరా? మా ఇంటారిది కడుపుతో ఉందండి. ఉంటే బిడ్డ కడుపులో ఉండగా ఇలాంటి పాప పాలు చేస్తే పుట్టబోయే బిడ్డ దోశ తగులుతుంది కదండి. ఓర్ నీ తస్సదియా, నీకు శాస్త్రం తెలిసిపోయిందిరా. ఏదో మీలాంటి వాళ్ళని కాబట్టి తెలిసిందండి. ఎరా నువ్వా? అవును, నేనే మావయ్య. ఒరేయ్, ఇది గిలగలా కొట్టుకుంటుంది కానీ ముందు లోపలికి తీసుకెళ్తే దీని సంగతి చూడు. అది సరేనాయ్యా, పల్లెటూళ్ళలో బతికే వాళ్ళం మాకే కోడిని కొయ్యాలంటే ఒళ్ళు జలదరిస్తుంది. నువ్వేంటి పుసుక్కుమంటూ కసుక్కున పేక దగ్గొచ్చావు? ఇక్కడ మీరు కోడిని కోయడానికి భయపడుతున్నారు. పట్నంలో మనుషులు పీకలు తెగేసుకున్నా ఎవ్వరూ భయపడరు. పక్కాళ్ళని చూసి మనం పాడైపోకూడదురా. సరే రా, స్నానం చేసి భోంచొద్దు కానీ. ఏమిటే వాణి, ఇవాళ నీ ముఖం చెరువులో కలువపులా కలకలాడిపోతుంది. కలవపువేం కర్మ, ఆకాశంలో చందమామలా వెలిగిపోతుంటేను. అవునే, నీకు తెలీదా? నేను దాని బావ వచ్చాడుగా పట్ట నుంచి టిప్టాపుగా టక్ చేసుకుని. ఓహో, అదా సంగతి. అందుకే ఆ శోకుల రాయుడు కోసం ఈ రాణి గారు మరీ సింగారాలు అలుకోవేసేస్తున్నారు. నోరు ముయ్యండి పెంకి గట్టాలు. మా బావ నాకేం కొత్త? చిన్నప్పుడు బావే, ఇప్పుడు బావే. అవ్వచ్చునే, చిన్నప్పుడు లాగు చొక్కా వేసుకున్న పిల్ల బావా, ఇప్పుడు టకప్ చేసి కోడ వయసులో ఉన్న కుర్ర బావా. నువ్వేమో కూని రాగాలు తీసే కుర్ర మరదలివి. అబ్బా అదేం లేదే. అయితే మీ బావ మీద నీకు మనసు లేదా? మనసున్నంత మాత్రాన మనవులవుతాయా? కుర్రాళ్ళని చూసి కలలు కంటే ఆడపిల్లకి మిగిలేది కష్టాలు కన్నీళ్లు. అందుకే మా అమ్మా నాన్నలు కుదిర్చిన అబ్బాయిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. అతను మా బావే కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. ఏమే, ఆ రాంపండు గారిని ఒక ఆట పట్టిస్తాను, చూస్తుండండి. అలాగే. ఒరే రాంపండు, చూసుకోలేదా? నీ బిందులో కాకి రెట్టేసింది. అయితే ఏం చేయమంటారండి? బిందులో నీళ్ళని వంపేయి. ఎట్టెట్ట బిందె నీళ్ళలో ఒక కాకిరి అట్టయితే బిందె నీళ్ళన్నీ పంపేయమంటారా? మరి అయితే రోజు చెరువులో 100 కాకులు రెట్లేస్తుంటాయి. చెరువులో నీళ్ళన్నీ బయటకు తోడేటి కుదురుతేటి? ఇది కుదరదండి. శ్రీ రఘునందన సీతారా. మీతో ఒక విషయం మాట్లాడాలని వచ్చాను. నాతో ఏంద్రా అంత రహస్యంగా మాట్లాడే విషయం? కూర్చో కూర్చో. ఇప్పుడు చెప్పు. అది 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 అది